హయత్ నగర్ కి దగ్గరలో 100 గజాల సౌత్ ఫేసింగ్ ఇల్లు కేవలం 55 లక్షలకే మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రైస్ ఫిక్స్డ్ కాదు, ఇది నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం హయత్ నగర్ చుట్టుపక్కల ఏరియాస్లో ఇల్లులు అండ్ ప్లాట్స్ తక్కువ రేట్లో వచ్చి కంపల్సరీ పెడతాము. మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీరు లైక్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా వీడియోస్ చాలా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు సెకండ్ రోడ్ ఏదైతే బస్ రోడ్ ఉందో అక్కడ నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ ఏదైతే తొర్రూరు మెయిన్ రోడ్ ఉందో అక్కడ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ విజయవాడ హైవే నుంచి ఇక్కడ వరకు 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి ఇక్కడ వరకు 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ లోపే ఉంటుంది. అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ మునగనూరు అనేది జిహెచ్ఎంసీ లో కలపడం జరిగింది. అదేవిధంగా పక్కన తొర్రూరుని డివిజన్ కింద ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో 100% డెవలప్మెంట్స్ ఉంటాయి. తక్కువ బడ్జెట్ లో వస్తుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్ లో సౌత్ ఫేసింగ్ అయినా ఓకే అనుకునే వాళ్ళకి ఈ ఇల్లు అద్భుతంగా సెట్ అవుతుంది. ఇల్లు వివరాలకు వెళ్ళినట్లయితే 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 18x50 డైమెన్షన్స్ తో ఉంటుంది. 900 స్క్వేర్ ఫీట్ లో 2 BHK ఇల్లు. రూమ్స్ కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఈ విషయం గమనించండి. సో లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ లోకి ఎంటర్ అయినాము. ఇల్లు డైమెన్షన్స్ 18x50 కాబట్టి మన పార్కింగ్ పెద్దగా రాలేదు. ఒక 2-3 బైక్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. గోడలకు కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది. మంచి గోల్డెన్ పట్టి పెట్టడం వల్ల అట్రాక్టింగ్ అనిపిస్తుంది. మనకి లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఒకటే ఉంటుంది. బయట కామన్ బాత్రూమ్ ఉంది. పైకి వెళ్ళాలని మెట్లు. ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇల్లు బ్యాక్ సైడ్ బోర్ ఉంటుంది, సంపు ఉంటుంది. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. మనకు వాస్తు ప్రకారం ఈస్ట్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. టీవీ పాయింట్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఏదైనా వర్క్స్ ఉంటే మొత్తం కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే డీసెంట్ గానే ఉంది. ఒక చిన్న మంచం అయితే ఈజీగా పడుతుంది. మనకి సెల్ఫ్లు ఉన్నాయి, బీరువా స్పేస్ ఉంది. విండో కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే వాష్ బేసిన్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. కబోర్డ్స్ వేయించుకుంటే ఇల్లు అద్భుతమైన లుక్ వస్తుంది. ఇటు పక్కన చూసుకుంటే కిచెన్ చూసుకోవచ్చు. మీరు కిచెన్ పొడవు ఉన్నా కానీ మనకు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. సో 2 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. మనకు చెప్పాను కదా, ఈస్ట్ కూడా వాస్తు ప్రకారం డోర్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు మొదట్లో చెప్పాను కదా, కొద్దిగా రూమ్ సైజెస్ చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే 18x50 కాబట్టి రూమ్ సైజెస్ చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ప్రైస్ అనేది 55 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఇక్కడ మార్కెట్ లో కనుక్కోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ మినిమం 60 నుంచి 62 లక్షల మధ్యలో చెప్తున్నారు. సో విషయాన్ని గమనించండి. సౌత్ ఫేసింగ్ అయినా మాకు ఓకే, రూమ్స్ చిన్నగా ఉన్న ఓకే అనుకుంటే మాత్రం ఈ ఇల్లు మీకు అద్భుతంగా సెట్ అవుతుంది. ప్రైస్ 55 లక్షలు. బ్యాంక్ లోన్స్ కూడా మేమే దగ్గర ఉండి ఇప్పిస్తాము. మీకు ఇది కాదు, మాకు ఇంకా వేరే హౌసెస్ కావాలి, మా బడ్జెట్ ఇది అని మాకు చెప్పండి. ఒకసారి విజిట్ రండి, మీకు మొత్తం తిప్పి చూపిస్తాము. మీ ఇష్టం ఉన్న ఇల్లు మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మా దగ్గర చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. లేదు మీకు మా యూట్యూబ్ ఛానల్ ఉంది, మొత్తం వీడియోస్ ఉంటే అంతా చూసుకోండి. ఈ ప్రాపర్టీ మాకు కావాలని చెప్పండి, దగ్గరుండి మేమే చూపిస్తాము. ఏ డౌట్స్ మేము చెప్తాం మీకు. పైన ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే అద్భుతంగా ఉంది. తక్కువ బడ్జెట్ లో చూసేవారికి చాలా అద్భుతంగా సెట్ అవుతుంది. Thanks for watching. This is Ranjit Kumar.